ప్రాణ పెయిన్ క్లినిక్ లో మైగ్రేన్ కి ఏమైనా సొల్యూషన్ ఉందా? ట్రీట్మెంట్ లభిస్తుందా? హెడేక్ ఇంత తీవ్రంగా ఎందుకు వస్తుంది? దీన్ని మైగ్రేన్ అంటారా? హలో, వచ్చేసారా? మీ కామెంట్సే చదువుతున్నానండి. మైగ్రేన్ 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 చాలా మంది మైగ్రేన్ గురించి అడిగారు. నాకు అనిపించింది నిజమే కదా, ఈ టాపిక్ కూడా తీసుకోవాలి, చాలా మందికి ఒక సొల్యూషన్ ఇచ్చినట్టు అవుతుంది అని. సో ఎవరిని అడగాలి అని అంటే అక్కడే ఆల్రెడీ ఆన్సర్ కూడా ఉంది. ప్రాణ పెయిన్ క్లినిక్ లో మైగ్రేన్ కి సొల్యూషన్ ఉందా, ట్రీట్మెంట్ ఉందా అని. డెఫినెట్ గా ఉంది అంటున్నారు డాక్టర్ సాహిత్య గారు, రాజ్ గారు. ఇది ఎలా సాధ్యం? అసలు ఎలా ట్రీట్ చేస్తారు? అసలు మైగ్రేన్ ఎందుకు వస్తుంది? ఏ రకాల నొప్పుల్ని? కొంతమందికి కణతల్లో నొప్పి వస్తుంది, ఇలా నోస్ పైన వస్తుంది, తలంతా నొప్పి వచ్చేసింది, ఇవన్నీ మైగ్రేన్ అయినా? సో వీటన్నిటి గురించి తెలుసుకుందాం, వారితో మాట్లాడేద్దాం. హలో అండి. హలో, హాయ్ మ్యామ్. నమస్కారం. నమస్తే. ఫస్ట్ రాజ్ గారు మీరే చెప్పాలి, మైగ్రేన్ ఎంతమంది క్వశ్చన్స్ అడిగారు? నేను ఇంకా చాలా తక్కువ కామెంట్స్ చదివానండి. యాజ్ ఏ మెడికల్ ఎక్సైజ్ స్పెషలిస్ట్ ఏం చెప్తారు, ఎందుకు వస్తుంది మైగ్రేన్ అనేదే ఒక పెద్ద క్వశ్చన్. యా మ్యామ్, బేసిక్ గా మైగ్రేన్ ఎందుకు వస్తుంది పక్కన పెడితే ఎలా ఉంటుంది అనేది మీకు తెలియాలి మేడం. మాది ఇంతకు ముందు అసలు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేది కూడా జనాలకు తెలియదు. అంటే ఇన్ఫర్మేషన్ ఇస్ పెట్టుబడి, కరెన్సీ ఈ కాలంలో, రైట్? వీళ్ళకి పెయిన్ ఉన్న వాళ్ళు పొద్దున చిన్న చిన్న ఆడవాళ్ళు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు చదువుకోలేరు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పోతుంది అనమాట. ఏదైనా వాసన చూస్తే హెడ్ ఎక్ ట్రిగర్ అవుతుంది, లైట్ చూసినా ఫ్లాష్ అవుతుంది, అంటే వాళ్ళకి ఇంకా హెడ్ ఎక్ ట్రిగర్ అయిపోతుంది, వామిటింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది, అండ్ రాత్రి పడుకోలేరు, పొద్దున్న పూట లేవలేరు, నిద్ర లేకపోవడం అనేది మెయిన్ ప్రాబ్లం. అది పట్టదు, అసలు నిద్ర పట్టదు. మీకైనా ఒకటే జీవితం, నాకైనా ఒకటే జీవితం కదా మేడం. అలాంటిది ఒకరోజు తలనొప్పి ఉంటేనే చిరాగ్గా ఉంటుంది. వీళ్ళు డే ఇన్ డే అవుట్ ఎంత ఫ్రీక్వెంట్ గా అటాక్స్ అవుతూ ఉంటాయనే దాన్ని బట్టి వీళ్ళు ఒక్కొక్కరు స్టోరీ చెప్తుంటే ఫోన్ లో మాకు ఏళ్ళ కొద్ది. అండ్ వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా అయితే పెయిన్ వస్తే పెయిన్ కిల్లరే ఉంటుంది, అంతకు మించి అయితే పై రాసుకోవడం, పూసుకోవడం, బామ్స్ మేము ఒక రేంజ్ లో వాడతామండి. కొన్ని తరాలుగా అలవాటు అయిపోయాయి చాలా మందికి. మేబీ అప్పటికప్పుడు ఏమైనా రిలీఫ్ ఉంటుందేమో కానీ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్. అవును మేడం. అయితే మా దగ్గర 45 minutes ఇంటర్వెన్షన్ ఉంటుంది మేడం. అంటే జీవితంలో ఒకసారి వస్తారు, 45 నిమిషాలు ఇంటర్వెన్షన్. సో దట్ అంటే క్రానిక్ పెయిన్ మెడికేషన్ నుంచి దాని నుంచి బయటికి తీసుకురావచ్చు. ఇక్కడ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉంటే జనాలకు తెలియదు. సో నిజమే మీరు అన్నట్టుగా అవేర్నెస్ అయితే లేదు. సో ఇప్పుడు డాక్టర్ గారిని అడిగి యాజ్ ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్ గా మీరేం చెప్తారంటే, ఎందుకంటే మైగ్రేన్ ఇప్పుడు రకరకాలుగా ఉంటుంది, మీకు ఆ పెయిన్ తెలియాలి అని అన్నారు, ఇంకా ఎన్ని రకాలుగా ఉంటుంది? సో ఫస్ట్ హెడ్ ఏక్ అనేది ఒక మా టెక్స్ట్ బుక్ తీస్తే ఒక 10 క్లాసిఫికేషన్స్ పైన ఉంటాయి హెడ్ ఏక్ గురించి. ఎందుకు? తలనొప్పి అనేది ఎవరి కంటికి కనిపించదు. అవునండి. అది ఎక్కడి నుంచి వస్తుందో ఐడెంటిఫై చేయడమే మోస్ట్ ఇంపార్టెంట్. సో అన్నిటికంటే ఈజియెస్ట్ పదం మైగ్రేన్. సో పోనీ మైగ్రేనే చూసుకుందాం. ఈ మైగ్రేన్ అనేది నేను ఒక ఎగ్జాంపుల్ తో ఓపెన్ చేస్తా. నా దగ్గర 8th క్లాస్ ఒక చిన్న పాప వచ్చింది. 8th క్లాస్ పాపకి ఒక ఏడాదిగా, 8th క్లాస్ పాప అంటే సమ్ 13-14 years, అంతే, ఒక ఏడాదిగా తనకి నొప్పి ఉంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పోయింది, పిల్లలతో ఆడుకోదు, చదువుకోదు, ఒక్కరితో ఇలా ముభావంగా కూర్చుని లైట్ ఆఫ్ చేసుకుని కూర్చుని ఉంటుంది అని వాళ్ళ ఫాదర్ కంప్లైంట్. సో ఇక్కడ పెయిన్ కి 3 aspects ఉంటాయి. ఒకటి సైకలాజికల్, ఇంకోటి సైకలాజికల్ అండ్ ఇమోషనల్ ఆస్పెక్ట్. ఒకటి పెయిన్ యాజ్ సచ్, ఎందుకంటే ఎవరికి కనిపించదు. ఆ చిన్న పాప నాటకం ఆడుతుంది, స్కూల్కి వెళ్ళడం, నాటకం ఆడడం అని కూడా వాళ్ళ పేరెంట్స్ అనుకోవచ్చు. ఓకే. అండ్ ఇంకొకటి పెయిన్ కిల్లర్స్ మీద ఉన్నా కూడా వీళ్ళకి పెయిన్ తగ్గదు. సో అసలు ఈ మైగ్రేన్ ఎందుకు వస్తుంది అండ్ ఎలా సిమ్టమ్స్ ప్రెజెంట్ చేస్తారు? ఫస్ట్ మైగ్రేన్ అనేది 15 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్యూబర్టీ రీచ్ అయిన ఆడపిల్లల్లో ఎస్పెషల్లీ మొదలయ్యి 50 years రేంజ్ వరకు డిఫర్ అవుతుంది, వెరీ అవుతుంది. సో ఇదే నా ఏజ్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్, మైగ్రేన్ తో వచ్చే పేషెంట్లు 15 ఏళ్ల పిల్లల నుంచి 50 ఏళ్ల వాళ్ళ వరకు ఈ రేంజ్ లో వస్తారు నాకు. ఓకే. సో ఒక పేషెంట్ అయితే 45 ఏళ్ల హిస్టరీ ఇచ్చాడు. ఆయన సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి? 10 years ఆఫ్ ఏజ్ అప్పుడు, ఇప్పుడు 55 years కి ఇక్కడ వచ్చాడు. 10 years ఆఫ్ ఏజ్ అప్పుడు ఆయన విపరీతమైన పోటు, అది చెప్పుకోలేని పరిస్థితి. 10 years అంటే 5th క్లాస్, శబ్దాలు పడేవి కాదంట, ఒక మూల చీకట్లో కూర్చునేవాడంట. ఎంత మంది డాక్టర్లు ఎన్ని ఇంజక్షన్లు ఇచ్చిన తలకి పట్టీలు కట్టుకుని కూర్చుంటారు వీళ్ళు, వాంతులు అయిపోతూ ఉంటాయి. కొంతమంది ఇలా కొట్టుకుంటే తల హాయిగా ఉంటుందని ఇలా నొక్కేసుకుంటూ ఉంటారు, గోడ కొట్టుకుంటారు, మెడలు విరిచేసుకుంటూ ఉంటారు. అంటే అన్ని తలనొప్పులు మైగ్రేన్ అయినా? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అన్ని తలనొప్పులు మైగ్రేన్ కాదు. ఇందాక చెప్పా కదా 10 రకాల పైన ఉంటాయి క్లాసిఫికేషన్ లో. అండ్ ఈ మధ్య కాలంలో ఈ మైగ్రేన్ ఐటీ స్టాఫ్ కి చాలా ఎక్కువైపోతుంది. నా 40% ఆఫ్ ద పేషెంట్ మైగ్రేన్ పేషెంట్స్ అందరూ ఐటీ వాళ్ళే. అయ్యో. సో ఇది మైగ్రేన్ కాదండి. సో నాకు పేషెంట్ ఫోన్ కాల్స్ లో వీళ్ళు ఫిల్టర్ చేసిన తర్వాత వస్తారు, నాకు మైగ్రేన్ ఉందని నేను మొదలెడతారు అనమాట. చూస్తే అక్కడ మైగ్రేన్ హెడేక్ ఉండదు.
వాళ్ళకి చిన్నప్పుడు స్టార్ట్ అయింది మైగ్రేన్ నుంచి స్టార్ట్ అయ్యి ఉంటుంది. అంటే ఒక సగం భాగం ఇక్కడ కంటి నుంచి మొదలయ్యి సగం భాగం అంతా హెడేక్ ఉంటుంది. కళ్ళలోంచి నీళ్లు కారుతుంటాయి, వాళ్ళకి ఫ్లాషెస్ ఆఫ్ లైట్స్ అంటే ఇట్లా మెరుపులు కనిపిస్తూ ఉంటాయి. అంటే నార్మల్ గా లైట్ చూడలేరు, లైట్ అయితే చూడలేరు, ఫోటోఫోబియా అంటారు. చిరాగ్గా ఒక రూమ్ లో కూర్చొని చప్పుళ్ళు పడవు, సౌండ్లు పడవు, ఇలాంటి రకరకాలు చెప్తూ ఉంటారు. కానీ ఒక స్టేజ్ దాటాక వాళ్ళు పెద్దగా అయ్యాక డిఫరెంట్ గా ప్రెజెంటేషన్ ఉంటుంది. ఇంతకు ముందు మాకు వామిటింగ్స్ అయ్యేవండి, ఇంతకు ముందు మాకు ఇది అయ్యేదండి, బట్ ఇప్పుడు వామిటింగ్స్ లాగా అనిపిస్తాయి కానీ మేము అసలు ఫోకస్ చేయలేం. ఇంతకు ముందు నాకు టాబ్లెట్లు వేసుకుంటే పని చేసేదండి, ఇప్పుడు అసలు టాబ్లెట్లు కూడా పని చేయట్లేదు. వాళ్ళు 15 ఏళ్లుగా టాబ్లెట్లు మింగుతారు. అసలు ఏ హెడేక్ అయినా ఎందుకు వస్తుంది? సింపుల్ లాజిక్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెడ నరాలకు సంబంధించి, ఈ తల నరాలకు సంబంధించి ఇలా నరాలు ఉంటాయండి. ఇది నార్మల్ నరాల డయామీటర్. ఎప్పుడైతే కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి, ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ నేను చెప్తాను. ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే మెడ నరాల మీద కానీ తల నరాల మీద కానీ భారం పడతాయో ఈ నరం అనేది ఉబ్బుతుంది. ఈ ఉబ్బడం వల్ల ఏమవుతుందంటే ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది. సో దీని వల్లే వాళ్ళకి ప్రెషర్ ఎక్కువ అవుతుంది. సో దీని వల్లే వాళ్ళకి తలపోటు, కంటి నొప్పి, వాంతులు అవ్వడము, కళ్ళు తిరిగిపోవడము, మెడలు లాగేయడం, చప్పులు పడకపోవడం, ఇవన్నీ అవుతాయి. సో ఎప్పుడైతే ఈ మాత్రలు కూడా దీనికే పనిచేస్తాయి, దీనికి స్పెసిఫిక్ కొన్ని మాత్రలు ఉంటాయి. ఈ మాత్రలు వేసుకుంటే ఏంటంటే ఈ ఉబ్బిన నరాన్ని మళ్ళీ దాని ప్లేస్ లోకి తీసుకెళ్తుంది. బట్ అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన తర్వాత, ఆ ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఉపయోగం ఉండదు, వాడినా ఉపయోగం ఉండదు. అది వస్తుంటే వేసుకుంటే తప్ప వాళ్ళకి సొల్యూషన్ ఉంటుంది. అండ్ ఇవి కంటిన్యూస్ గా వేసుకుని ఏంటంటే ఈ ఉబ్బేవి ఆ టాబ్లెట్ లో కూడా పనిచేయడం ఆగిపోతాయి. అలాంటప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే, సో ఇది ఏ టైప్ ఆఫ్ పెయిన్, ఫస్ట్ అది గుర్తిస్తాం. టైప్ ఆఫ్ పెయిన్ అనేది గుర్తిస్తాను. చాలా మటుకు మందికి 15 to 20 years ఆఫ్ ఏజ్ గ్రూప్ లో ఈ ఫ్రంటే ఉంటుందండి తలనొప్పి, లేకపోతే సగం భాగం, సేమ్ క్లాసికల్ మైగ్రేన్. సో అలాంటి వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. అండ్ ఈ సర్వైకోజెనిక్ అనేది సర్వైకోజెనిక్ హెడేక్ అంటారు. అంటే ఈ మెడ భాగం, ఎస్పెషల్లీ మెడ భాగం, ఈ మెడ నొప్పులతో ఈ ఐటీ వాళ్ళు వస్తారు. సో నాకు ఎక్కువ సిస్టమ్ మీద కూర్చునే వాళ్ళకి ఎస్పెషల్ గా వస్తాయి. అండ్ థ్యాంక్స్ టు అవర్ ఇన్నోవేషన్స్ మొబైల్ ఫోన్స్, ఈ మొబైల్ ఫోన్ వల్ల గత 10 ఏళ్లుగా ఇంకా ఎక్కువైపోయి సర్వైకోజెనిక్ హెడేక్స్. ఎందుకు? మనం మొబైల్ ఫోన్ అనేది ఇలా చూస్తాం. ఐడియల్లీ ఇలా చూసినప్పుడు ఏమవుతుందంటే మన తల బరువు, దేవుడు ఎలా స్ట్రక్చర్ చేశాడంటే మన మెడ బరువు తల బరువు కన్నా చాలా తక్కువ ఉంటుంది. ఇది ఇలా చూస్తే 5 kgs లోడ్ పడుతూ ఉంటుంది అన్నమాట దీని మీద. అదే ఈ యాంగిల్ ఇలా తగ్గించుకు వెళ్తే ఇలా ఫైనలీ ఇలా చూసినప్పుడు 28 kgs లోడ్ పడుతూ ఉంటుంది మెడ మీద. ఆ బరువు ఈ మెత్తటి మెడ చుట్టుపక్కల ఉన్న ఈ మజిల్స్ ఏవి తీసుకోలేవు. దాని వల్ల ఇదంతా స్ట్రెచ్ అయిపోతుంది, తలంతా స్ట్రెచ్ అయిపోయి లాగేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ నరాలకి సిగ్నల్స్ వెళ్తాయి, ఇప్పుడు నువ్వు ఉబ్బిపోవాలి అని. అందుకని ఈ పేషెంట్లకి హెడేక్ వస్తుంది. ఇది లాజిక్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళు కంప్యూటర్ల మీద కూర్చుంటారు కదా, వీళ్ళు అంతే ఇలా కూర్చుని పని చేస్తారు. ఇలా కోవిడ్ లో ఎస్పెషల్లీ ఈ పెయిన్స్ అన్ని ఎక్కువ, ఇలా కూర్చుని దీనివల్ల డిస్క్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో ఫోన్ల వల్ల చూడాల్సింది ఇది యాంగిల్. ఈ పద్ధతిలో చూడడం వల్ల చాలా మటుకు ఈ పెయిన్స్ అగ్రివేట్ అయిపోతాయి. సో ఇప్పుడు వీటికి మనం ఏం చేస్తాం? ప్రాణాల్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఎలా చేస్తారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఈ ఎటువంటి హెడేక్స్ కన్నా ఇక్కడ మోస్ట్లీ అంటే బ్రెయిన్ లో ప్రాబ్లం లేకపోతే ఎటువంటి హెడేక్స్ కన్నా ఇక్కడ ఇంటర్వెన్షన్స్ చేస్తాం. అంటే టాబ్లెట్ అంత చిన్నదైతే టాబ్లెట్లు ఇస్తారు, వీళ్ళు అందరు టాబ్లెట్లు వాడుకుంటారు. సర్జరీ అంత పెద్దదే సర్జరీ చేస్తారు. ఈ రెండింటి మధ్యలో టాబ్లెట్లకి అసలు ఎక్కడ ట్రీట్మెంట్ దొరకని చోట ఈ ఇంటర్వెన్షన్స్, అంటే ఎక్కడైతే ఆ మెడ నరాలు లాగుతున్నాయో ఆ నరాల దగ్గర ఉబ్బుదనం ఉండదు కదా, అక్కడంతా చుట్టుపక్కల మజిల్స్ మీద వాపు ఉంటుంది. సో నేనేం చేస్తానంటే ఆ ఇంటర్వెన్షన్స్ చేస్తా. ఎక్కడైతే ప్రాబ్లమ్ ఉందో స్కాన్ చేసుకుంటా, స్కాన్ చేసుకుని అది ఐడెంటిఫై చేస్తా నరం. ఆ నరం చుట్టుపక్కల ఉన్న ఆ వాపుని నేను క్లియర్ చేస్తే ఈ మెడ నరాలన్నీ శాంతిస్తాయి, మెడ మజిల్స్ అన్ని. ఎప్పుడైతే మెడ మజిల్స్ కానీ ఈ కణుతులు చుట్టూరా కానీ ఇక్కడ రకరకాల నరాలు ఉంటాయి, ఇక్కడ ఈ నరాలన్నీ శాంతించినప్పుడు పెయిన్ సైకిల్ ని బ్రేక్ చేస్తా. దీని తర్వాత నేను మందులు వాడతా. బేసికల్లీ నీడిల్ ప్రొసీజర్ అంతే. బట్ దిస్ ఇస్ నాట్ ఆక్యుపంక్చర్. ఆక్యుపంక్చర్ అనేది చిన్న చిన్న మజిల్స్ మీద పొడిచినప్పుడు ఏమవుతుందంటే అదొక హాయిని ఇస్తుంది. ఎండార్ఫిన్స్ అనేది ఇంజెక్షన్ లాగానే ఉంటుంది. ఇట్స్ ఇంటర్వెన్షన్ ప్రొసీజర్ మ్యామ్. అల్ట్రాసౌండ్ చూసుకుంటూ ఎక్కడైతే వాపు ఉందో అక్కడికి ఒక చిన్న నీడిల్స్ ద్వారా వాపును తగ్గించడం కోసం స్పెసిఫిక్ గా ఆ నీడిల్ అదే డెప్త్ లోకి వెళ్ళాలి, ఆ నరం ఐడెంటిఫై చేయాలి. లేకపోతే పైన ఇచ్చేసాం అనుకో, 2 రోజులు నొప్పి తగ్గుతుంది, బాగుంది హాయిగా ఉంది,
మళ్ళీ బ్యాక్ టు నార్మల్సీ. ఓకే. సో ఆ కరెక్ట్ గా దాన్ని ఐడెంటిఫై చేసి ఇస్తేనే ఇది మీకు హెల్ప్ అవుతుంది. అండ్ అది మేము జస్ట్ 45 minutes ఆఫ్ టైంలో అండ్ పేషెంట్ ప్రశాంతంగా మెలుకునే ఉంటాడు, పాటలు వింటూ ఉంటాడు. అండ్ ఆ పెయిన్ స్కోర్ అనేది పేషెంట్ ఒక్కోసారి పెయిన్ లో వస్తారనమాట 9/10 అంటే విపరీతమైన పోటు. ఆ పోటు నుంచి మీకు 1/10 అంటే చాలా మటుకు ఇలా తీసేసినట్టు వెళ్ళిపోతుంది అనమాట పెయిన్. అది నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ పెయిన్ తగ్గిన తర్వాత కూడా మెయిన్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది పేషెంట్స్ కి ఫ్రీక్వెన్సీ అండ్ సివియారిటీ. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫ్రీక్వెన్సీ అంటే నెలలో మీకు ఒక 10 సార్లు వచ్చింది అనుకోండి, అండ్ ఉధృత సివియారిటీ లైక్ 9/10 స్కోర్ ఉంది అనుకోండి, దాన్ని ఈ ప్రొసీజర్ అయిన తర్వాత మెల్లిమెల్లిగా ఉధృత తగ్గిపోతుంది. అండ్ నేను ప్రతి పేషెంట్ ని 1 month తర్వాత గ్యారంటీ రివ్యూకి ఒకసారి పిలుస్తాను ఎలా తగ్గింది ఎంత. అండ్ లాస్ట్ 2-3 months లో అయితే నేను మోర్ దెన్ 200 మైగ్రేన్ పేషెంట్స్ కి చేశాను. సో మాక్సిమం చాలా మటుకు మంది చాలా ఏళ్ల నుంచి సఫర్ అవుతున్నాం మేడం మేము. సో ఇలాంటి సొల్యూషన్ ఉంటుందని మాకు తెలియదు. ఇన్ని మందులు అనవసరంగా మేము అందరికి మందులు తీసేస్తాం. నెల రోజులు అయ్యాక మందులనే అవసరం లేదండి, అవసరం ఉండదు. ఎందుకు దీని తర్వాత కొన్ని జాగ్రత్తలు చెప్తా, అవి రెగ్యులర్ గా చేసుకుంటే ఇది మళ్ళీ వచ్చే పరిస్థితి రాదు మీకు. సో ఇట్స్ అ వెరీ సింపుల్, ఈజీ అండ్ సేఫ్ ప్రొసీజర్. బ్రేక్ పడుతుంది అంతే లాస్ట్ కి. అండ్ మా దగ్గరకు వచ్చాక కూడా ఇందులో క్లస్టర్ హెడ్ ఏక్స్ ఉంటాయి, టెన్షన్ హెడ్ ఏక్స్ ఉంటాయి, ఫెసెట్ జాయింట్ హెడ్ ఏక్స్ ఉంటాయి, మైగ్రేన్స్ ఉంటాయి. డయాగ్నోసిస్ తప్పపోతే మెడికేషన్, ఎక్సర్సైజ్ అన్ని తప్పు డైరెక్షన్ లో పోతాయి కదా మేడం. రాంగ్ మందులు తిండాలు, నెలలు సంవత్సరాల తరబడి వేస్ట్ చేసుకోవడాలు, మళ్ళీ ఇంకొకరిని స్విచ్ చేయడాలు, అవన్నిటికి 45 minutes సొల్యూషన్ ఉంటుంది ఇక్కడ. అంటే మిగతా ట్రీట్మెంట్స్ లాగా దీనికి కూడా గైడెన్స్ ఉంటుందా? తర్వాత అసలు ఎలా కేర్ తీసుకోవాలి, ఫుడ్ ఎలా తినాలి? అబ్సల్యూట్లీ మ్యామ్. యాజ్ ఎ సెడ్ వాళ్ళు తగ్గుతుంది, తగ్గదు, తగ్గితే సూపర్, ఒకసారి వస్తా, తగ్గకపోతే ఏమైనా మార్చాలన్నా ఇంకేమైనా చేయాలన్నా కూడా మోస్ట్లీ ఆ కేర్ ఇస్తాం మ్యామ్. అండ్ ఇందాక చెప్పినట్టు ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. మెయిన్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ 4 ఉంటాయి మేడం. టైం కి ఫుడ్ తినరు, అది ట్రిగర్ అవుతుంది, మెండరాలు లాగేస్తాయి. అండ్ ఎక్కువ టూ మచ్ ఆఫ్ సిస్టమ్ వర్క్. ఓకే అండ్ కొంతమంది జర్నీస్ అవి పడవు. ఇలా ఎటువంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసి వాటికి మనం హెల్ప్ చేస్తాం అనమాట. సో మైగ్రేన్ కి అయితే బెస్ట్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. సో ఇది కూడా జస్ట్ ఫోన్ కాల్ ద్వారా ఫస్ట్ ఏదైనా ఓపీ అనేది లేదు మేడం, ఎందుకంటే ఫ్రీ కన్సల్టేషన్. వాళ్ళు జస్ట్ ఫోన్ చేసినప్పుడు ఏమైనా టెస్ట్ కావాలంటే మేము చెప్పాం, దగ్గరలో డయాగ్నోస్టిక్ సెంటర్ కి వాళ్ళు ఊర్లో తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఓన్లీ ట్రీట్మెంట్ కే వస్తారు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన పరిష్కారం. ఇంతసేపు దూరం వచ్చి మళ్ళీ అవే డిస్కస్ చేసి మళ్ళీ వెళ్ళి దానికంటే అన్ని చెప్పినప్పుడు వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోతారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ రాజు. థ్యాంక్ యూ మ్యామ్. సో విన్నారు కదా, ఒకటే మాట చెప్తున్నారు, ఓపీ అనేది ఇక్కడ లేదండి. పర్టికులర్ గా మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే జస్ట్ ఒక్క ఫోన్ కాల్ చేయించాలి. స్క్రీన్ మీద మీకు నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, ప్రాణ పెయిన్ క్లినిక్ ది. అలాగే అడ్రస్ కూడా ఇస్తాను. అడ్రస్ మీరు తెలుసుకునే కన్నా ముందు ఫోన్ నెంబరే బెటర్ అని నా భావన. ఎందుకంటే జస్ట్ ఒక్క కాల్ చేయండి, వివరాలు చెప్పండి, మైగ్రేన్ ఎప్పటి నుంచి ఎవరికి ఎలా ఉంది, సివియారిటీ ఏంటని చెప్తే అవసరమా కాదా, పర్టికులర్గా ఇంకా ఏమైనా స్కానింగ్లో లేకపోతే ఇంకా ఏమైనా టెస్ట్లు చేయించుకోవాలనేది కాల్లోనే చెప్పేస్తారు. సో అక్కడ ఒక టైం సేవ్ అవుతుంది, మనీ కూడా మీకు సేవ్ అవుతుంది ఇక్కడికి రావడానికి. అండ్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది కూడా వివరంగా మీకు తెలుస్తుంది. కాబట్టి ఫోన్ కాల్ ద్వారానే మాక్సిమం అక్కడే సగం ట్రీట్మెంట్ అయిపోయింది అనేది నా భావన. సో చాలా మంది ఇలా తెలుసుకుని వచ్చి ట్రీట్ చేసుకుని కొన్ని సంవత్సరాలుగా పడుతున్న బాధకి ఒక విముక్తి కలిగించుకున్నారనే చెప్పుకోవాలి ప్రాణాలు. సో మీకు కూడా అలాంటి ప్రాబ్లం ఉంది, మీకు తెలిసిన వాళ్ళకి అలాంటి ప్రాబ్లం ఉంది అంటే కనుక ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి, చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.